For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. నేను మీ షావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వామి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ హెర్నియా. అసలు ఈ హెర్నియా అంటే ఏంటి సార్? అసలు ఇది ఎందుకు వస్తుంది? అది వచ్చినట్టు మనకి ఎలా తెలుసుకోవాలి సార్? హెర్నియా అంటే స్వెల్లింగ్ లాగా ప్రజెంట్ అవుతుంది మనకి. అంటే వాడుక భాషలో చెప్పాలంటే ఇట్లా వాపులాగా స్వెల్లింగ్ కనిపిస్తుంది. కానీ మన మెడికల్ టర్మినాలజీలో చెప్పాలంటే హెర్నియా కంటెంట్స్ అబ్డామినల్ కంటెంట్స్ ఐదర్ ఇంటెస్టైన్ ఆర్ ఉమెంటమ్ త్రూ ద వాల్ కంటైన్స్ ఇట్. అంటే లోపల నుంచి డిఫెక్ట్ ద్వారా బయటికి వస్తాయి. దాన్ని హెర్నియా అంటాం. మనకు యూజువల్గా పేషెంట్ కంప్లైంట్ వచ్చేది వాపుతో వస్తాడు, స్వెల్లింగ్. అది పడుకున్నప్పుడు రెస్ట్ తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది, ఆయన పని చేసుకుంటున్నప్పుడు నడిచినప్పుడు బయటకు వస్తుంది. ఈ కంప్లైంట్తో వస్తాడు. దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు హెర్నియా వచ్చిందని. ఓకే, హెర్నియాకి ఒక సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? అంటే పేషెంట్ యూజువల్గా కంప్లైంట్ స్వెల్లింగ్ అండ్ పెయిన్. ఓకే, సో డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ చెప్తా ఉంటాడు. పెయిన్ ఇట్లా గుంజినట్టుగా ఒక రకమైన పెయిన్ వస్తుంది అని చెప్తాడు. అండ్ వాపు వస్తుంది, పోతుంది, లోపలికి వస్తుంది, పోతుంది. దగ్గినప్పుడు, నిలబడ్డప్పుడు పెరుగుతుంది, పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది, అంటే తగ్గుతుంది అనే కంప్లైంట్స్. ఇవి సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఈ ప్రాబ్లం అనేది ఏ ఏరియా అంటే హెర్నియల్ హారిఫైసెస్ ఉంటాయి మన బాడీలో. ఇప్పుడు అంబెలికస్ దగ్గర అంబెలికల్ హెర్నియా వస్తుంది, ఇంగ్వైనల్ రీజియన్లో ఇంగ్వైనల్ హెర్నియా వస్తుంది, ఫిమోరల్ రీజియన్లో ఫిమోరల్ హెర్నియా వస్తుంది, ఆపరేటర్ హెర్నియా వస్తుంది. సో హెర్నియల్ హారిఫైసెస్ బాడీలో కొంచెం గ్యాప్ ఇచ్చే ఏరియాలు ఉంటాయి. కొంచెం బాడీ లోపల ఉన్న కంటెంట్స్ బయటికి రావడానికి ఆ ఏరియాలన్నిటి నుంచి లోపల ఉన్న కంటెంట్స్ ఎస్కేప్ అయ్యి హెర్నియా లాగా ప్రజెంటేషన్ అవుతుంది. ఏరియాలో వస్తుంది, దాన్ని బట్టి మనం హెర్నియా నేమ్ చేస్తాం, మనం పేరు పెడతాం. ఓకే, సో ఈ హెర్నియా ప్రాబ్లమ్ తో ఫేస్ చేసే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? హెర్నియా యూజువల్ గా సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, సర్జరీ ఉంటుంది ఆప్షన్. స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే జాగ్రత్త తీసుకోమని చెప్తాము, ఎక్కువ బరువులు ఎత్తకూడదు అని చెప్తాము. అబ్డామినల్ బెల్ట్, కొందరికి ఇన్సిషనల్ హెర్నియాలు ఉంటాయి. యూజువల్ గా ప్రీవియస్ సర్జరీలు అయిన వాళ్ళకి ఇన్సిషనల్ హెర్నియాలు ఉంటే బెల్ట్ ద్వారా కొంచెం యూజ్ చేసుకోవచ్చు. ఫర్దర్ గా వర్క్ చేయకుండా, కొంచెం హార్డ్ వర్క్ చేయకుండా అని చెప్తాం. కానీ హెర్నియాకు ట్రీట్మెంట్ అంటే సర్జరీ ఉంటుంది. ఓన్లీ సర్జరీస్, లేజర్ అలా ఏం ఉండదా సార్? హెర్నియా అంటే ఓపెన్ సర్జరీ ఉంటుంది, లాప్రోస్కోపిక్ సర్జరీ ఉంటుంది. ఓకే, ఇంక లేజర్ ఏమి ఉండదు, లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ తో ఫేస్ చేసే వాళ్ళు ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటే, నెగ్లెక్ట్ చేస్తే ఏమైనా ప్రమాదం ఉంటుందా సార్? ప్రమాదం ఉంటుంది. హెర్నియా కాంప్లికేషన్స్ ఉంటాయి. హెర్నియా కాంప్లికేట్ అవుతుంది. కాంప్లికేషన్ అంటే అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు హెర్నియా లోపల కంటెంట్ బౌల్ ఇంటెస్టైన్ ఉంటుంది. దీన్ని వీళ్ళు అలాగే నెగ్లెక్ట్ చేస్తే లోపల ఉన్న కంటెంట్ బయటకు వచ్చేసి ముడత పడిపోద్ది అనమాట. ముడత పడిపోయి బ్లడ్ సప్లై తగ్గిపోయి, సో అబ్డామినల్ డిస్టెన్షన్, పొట్టుపోయి వామిటింగ్స్ వచ్చేసి, సో కొన్నిసార్లు ఇంటెస్టైన్ బ్లడ్ సప్లై పోయి గ్యాంగ్రీన్ అయిపోతుంది. కంప్లీట్గా ఇంటెస్టైన్ డిసెక్షన్ చేసేయాల్సిన ప్రమాదం కూడా ఏర్పడవచ్చు. అట్లా అబ్స్ట్రక్టెడ్ హెర్నియా లాగా ప్రజెంట్ అయితే ఈ కాంప్లికేషన్స్ ఉంటాయి. సార్, ఈ హెర్నియా ప్రాబ్లమ్ తో ఫేస్ చేసే వాళ్ళకి ట్రీట్మెంట్ సర్జరీ అని చెప్పారు కదా, ఒకవేళ సర్జరీ చేయకపోతే ఏమవుతుంది సార్? సర్జరీ చేయకపోతే ఇలా సర్జరీ చేయకపోతే అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోద్ది హెర్నియా. అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోయి బౌల్ రిసెక్షన్ చేసుకొని పెద్ద ఆపరేషన్ పట్టే ప్రమాదం ఉంటుంది. సో అందుకనే చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు యూజువల్గా చేసే హెర్నియోప్లాస్టీ, మెష్ప్లాస్టీ సర్జరీ చేసుకుంటే నయం అయిపోతుంది. అబ్స్ట్రక్షన్లోకి వస్తే లాపరోటమీ చేసి మొత్తం పేగు, అంటే మొత్తం అబ్డామిన్ ఓపెన్ చేసి పెద్ద సర్జరీ చేయాల్సిన ప్రమాదం ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ స్టేజ్లోనే ఆపరేషన్ చేసుకుంటే మంచిది. సో అది ఎక్కువ కొద్దీ ఆపరేషన్ పెద్ద ఆపరేషన్కి వెళ్ళిపోతుంది, కాంప్లికేటెడ్ అవుతుంది. సో సార్, ఈ హెర్నియా ప్రాబ్లమ్ తో ఫేస్ చేసేవాళ్ళు అసలు ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది సార్ ఈ ప్రాబ్లం అనేది? యాక్చువల్గా దీనికి ఏజ్ గ్రూప్ అంటే ఏం డిఫరెన్షియేషన్ లేదు. కంజనటల్ హెర్నియా అంటే చిన్న బేబీలలో కూడా వస్తుంది. 5 years 6 years బేబీలో కూడా హెర్నియా ఉంటుంది, అంటే దాన్ని కంజనటల్ హెర్నియా అంటాం. కొంచెం ఏజ్ గ్రూప్ అయిన వాళ్ళలో, అంటే ఇప్పుడు 40, 50 years 60 years ఉన్న వాళ్ళలో కూడా వస్తుంది. అదేంటంటే తర్వాత అక్వైర్డ్ హెర్నియా అనమాట. అది తర్వాత వాళ్ళు డెవలప్ చేసుకున్న వాళ్ళు ఏమైనా హార్డ్ వర్క్ చేయడం వల్ల, క్రానిక్ కాఫ్, అదర్ వేరే డిసీజెస్ ఉండడం వల్ల డెవలప్ అయినటువంటి హెర్నియాస్ అవి. ఓకేనా? లేకపోతే ఇదివరకు ప్రీవియస్ సర్జరీలు చేయడం వల్ల అవన్నీ కొంచెం ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తాయి. కంజనటల్ హెర్నియాలు మాత్రం చిన్న ఏజ్ గ్రూప్ లో కూడా వస్తాయి. ఏజ్ తో సంబంధం అనేది లేదు. ఓకే, సో హెర్నియా గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.